హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం మీరు అనంతపురంలోని గౌరీ కాంప్లెక్స్ థియేటర్స్ చూద్దాము. ఈ రోజు మనం విజయ్ సేతుపతి గారు నటించినటువంటి మహారాజా మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చామండి. ఈ మూవీ విజయ్ సేతుపతి గారికి 50 చిత్రం. సో పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సేపట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ మహారాజా మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. సినిమా ఎట్లుందన్నా? మహారాజా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? కూతురు సెంటిమెంట్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లుందన్నా? బాగుందా అన్న? సినిమా ఎట్లుందన్నా? బాగుందా? విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? అందరి యాక్టింగ్ ఎట్లా ఉంది? స్టోరీ బాగుందా? అన్న సినిమా ఎట్లా ఉంది? మహారాజా క్లైమాక్స్ సూపర్. సినిమా ఎట్లుందన్నా? బ్రహ్మాండంగా ఉంది. విజయ్ సేతుపతి గారి 50 చిత్రం కదా, ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? బాగుందా? ఎలా ఉందన్న సినిమా? బాగుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఎట్లుందన్న మహారాజా సినిమా? సెంటిమెంట్ బాగుంది. ఓకే బ్రో, ఎలా ఉంది బ్రో సినిమా? బాగుందా? విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. మిగతా అందరి యాక్టింగ్ ఎట్లా ఉంది? స్టోరీ పరంగా పాప యాక్టింగ్ బాగుంది. చాలా ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. స్టోరీ పరంగా థ్రిల్లర్ ఎలిమెంట్ ఇస్ వెరీ. ఏం చెప్తారు జనాలకి చూడాలంటే? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంచున్నాడా? బాగుందా సినిమా? ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సినిమా? బాగుందా? బాగుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎట్లా ఉందన్న? యాక్టింగ్ బాగుంది. కెరీర్ లో 50 సినిమా ఇది, ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? బాగుంది. బాగుంటది. సో స్టోరీ పరంగా అన్నిటి పరంగా బాగుంది కదా? ఓకే అన్న. సస్పెన్స్ బాగా పెట్టారు. ఓకే అన్న, మహారాజా సినిమా చూసొస్తున్నారు కదా, ఎలా ఉందన్న సినిమా? బాగుంది. స్టోరీ లైన్ బాగుంది. విజయ్ సేతుపతి గారికి 50th మూవీ ఇది, 50 సినిమా. ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్? మామూలుగానే బాగుంటది, యాక్టింగ్ నాచురల్ గా అంతా బాగుంది. కాకపోతే ఈ సినిమాని 50 సినిమా ఎంచుకున్నారు స్టోరీని. ఎలా అనిపించింది? మంచి మెసేజ్. యాక్టింగ్ అని స్టోరీ లైన్ అంతా బాగుంది. పాప సెంటిమెంట్ ఉంది అని అంటున్నారు. అవును. ఆ ఎమోషన్స్ ఎలా అనిపించాయి మీకు? బాగుంది, మంచి ఎమోషనల్ మూవీ. అలాగే తగ్గట్టు అందరూ బాగా చేశారు. అలాగే ట్విస్ట్లు కూడా సెకండ్ హాఫ్ లో భారీగా ఉన్నాయంటున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్ గా ఉంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి అంతా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కూడా బాగుంది. అలాగే సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ ఏ విధంగా అనిపించింది? సాంగ్స్ తెలియవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను అంత బాగుంది. అజనీష్ లోకనాథ్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఎలా అనిపించింది ఆయన మ్యూజిక్? బాగుంది, అంత బాగుంది. యాక్టర్స్ మమతా మోహన్ దాస్ గారు ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఆమె యాక్టింగ్ గానీ, మిగతా అందరి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? వాళ్ళ సైడ్ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ లేదు, కానీ హీరోనే మెయిన్. పాప. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే మహారాజా మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? కంపల్సరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. మంచి మెసేజ్. ఓకే అండి, థ్యాంక్ యూ. కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడమంటారు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఎట్లుందన్న మహారాజా? సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీ స్టోరీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అంటారు. హీరో యాక్టింగ్ ఎట్లుందన్న? విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ పర్వాలే. స్టోరీ పరంగా పాప సెంటిమెంట్ ఉన్నట్లు ఉంది. జనాలకి ఏం చెప్తారు సినిమా చూడాలనుకున్న వాళ్ళకి? చాలా బాగుంది, చూడమంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఉన్నారు కదా పబ్లిక్ మాటల్లో విజయ్ సేతుపతి గారు నటించినటువంటి మహారాజా మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూస్తారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.